ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైతే మే నెలలో కానీ లేదా జూన్ నెలలో కానీ తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారికి దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఇదే అండి చివరి అవకాశం. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మే నెలకి సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఈ రోజున జూలై నెలకు సంబంధించి బట్టి శ్రీవారి దర్శన టికెట్లు ₹300. అదేవిధంగా అకామిడేషన్ కూడా ఆన్లైన్లో రిలీజ్ అవ్వడం జరిగింది. కొంతమంది శ్రీవారి భక్తులు అయితే బుక్ చేసుకోవడం జరిగిందండి. కొంతమంది శ్రీవారి భక్తులకైతే బుక్ అవ్వలేదు. మీరు తిరుమల శ్రీవారిని ఏ విధంగా దర్శించుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన ఈ వీడియోని పూర్తిగా చూసేటప్పుడు ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ ఛానల్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్ని కానీ లేదా ఫేస్బుక్ పేజ్ని కానీ టెలిగ్రామ్ని కానీ ఫాలో అవుతే మీకు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి బట్టి ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందుగా మీకు తెలియడానికి అయితే అవకాశం ఉంటుందండి. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందుగా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే రేపు మే నెలకి సంబంధించిన స్వామివారి దర్శన టికెట్లో భాగంగా శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో రేపు అయితే అందుబాటులో ఉంటున్నాయండి. రేపు అంటే 25వ తారీఖున ఉదయం 10 గంటలకి ఏప్రిల్ నెలలో మే నెలకు సంబంధించిన బట్టి శ్రీవారి దర్శన టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన టికెట్లు బుక్ చేసుకుంటే మీరు ₹300 స్పెషల్ దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. దీన్ని మనం వామన టికెట్లు అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇది తిరుపతిలో అలిపిరి దగ్గర గో ప్రదక్షిణశాల దగ్గర అయితే మనకి వామం జరుగుతుందండి. అంటే ఉదయం 9 గంటలకైతే రిపోర్ట్ చేస్తే ఇంచుమించుగా మీకు ఒక 2 అవర్స్ వరకు కూడా వామం జరుగుతుంది. వామం అనంతరం కూడా మధ్యాహ్నం 3 గంటలకి ₹300 స్పెషల్ దర్శనం ద్వారా మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఈ టికెట్ మీరు టీటీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevasthana.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ వామన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. టికెట్ కాస్ట్ మీకు ₹1,600 ఉంటుంది. ఇందులోనే ₹300 స్పెషల్ దర్శనం టికెట్ కూడా యాడ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు అదనంగా కట్టనవసరం లేదండి. ఒకేసారి పేమెంట్లో ₹1,600 కూడా కట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో 12 సంవత్సరాల లోపల మీ పిల్లల్ని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇద్దరు సభ్యులు అయితే పాల్గొనవచ్చండి. అంటే ఇద్దరికి కలిపి మనకి ₹1,600 ఉంటుంది. వాళ్ళ భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఇద్దరు సభ్యులు పాల్గొనవచ్చండి. అదేవిధంగా మనకి తిరుపతిలో వామం అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మీ యొక్క టికెట్ మీద అదేవిధంగా మీకు ఐడి ప్రూఫ్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న టీటీ దేవస్థానం సంబంధించిన సిబ్బందికి చూపించి దాని మీద సిగ్నేచర్ స్టాంప్ వేయించుకుని మీరు తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్తే అక్కడ ₹300 స్పెషల్ దర్శనం ద్వారా మీరు తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు దర్శనం కూడా జయ విజయల దగ్గర నుండి మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. చాలామందికి డౌట్ అండి, మనకి ఉదయం 9 గంటలకి ఆ వామం ఉంటే మేము తిరుపతిలో ఎక్కడ రెడీ అవ్వాలి, ఏ విధంగా వెళ్ళాలని కూడా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. మనకి తిరుపతి దగ్గర అంటే రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి విష్ణువాసం ఉంటుందండి. మీరు అక్కడికి వెళ్ళి రెడీ అవ్వచ్చు. అక్కడ స్థానాలు కానీ లేదా మిగిలినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా అక్కడ పూర్తి చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా ఫ్రీ అండి. మీకు లాకర్ కావాల్సిన లాకర్ కూడా విష్ణువాసం దగ్గర తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు అకామిడేషన్ తీసుకోవాలనుకోండి, మనకి ఉదయం 6 గంటలకైతే ఆఫ్లైన్లో విష్ణువాసం దగ్గర అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం 1 గంట ముందుగా లైన్లో నుంచుని మీరు రూమ్ కోసం అక్కడ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అక్కడ రెడీ అయిన తర్వాత అలిపిరి దగ్గర గో ప్రదక్షిణశాల దగ్గరికి వెళ్తే అక్కడైతే వామం జరుగుతుందండి. వామం అనంతరం కూడా మీరు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మధ్యాహ్నం 3 గంటలకి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రేపు మనకి 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి జూన్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవలు అయితే మనకి అందుబాటులో ఉంటున్నాయండి. శ్రీవారి సేవలు అంటే మీ అందరికీ తెలుసు. ఇందులో మనకు ప్రధానంగా 3 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. అంటే 3 రకాలుగా మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకటి శ్రీవారి సేవ, దీన్నే మనం జనరల్ సేవ అని పిలుస్తూ ఉంటాం. 2 పరకమణి సేవ, ఇది మనకి స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా జనరల్ పరకమణి సేవలు అయితే 10th క్లాస్ పాస్ అవి 25 సంవత్సరాలు దాటినటువంటి శ్రీవారి భక్తులు కూడా జనరల్ పరకమణి సేవలో మీరు అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. 3వ కేటగిరీ మనకి నవనీత సేవ, ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది గ్రూప్గా వెళ్తే గ్రూప్ గాను సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ నవనీత సేవ బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది.
ఇది మీకు తిరుమల కొండపైన ఎస్పీ గోశాల అయితే సేవ ఉంటుందండి. ఇది మనకి 2 షిఫ్ట్ల కింద ఉంటుంది. అంటే మార్నింగు అదేవిధంగా ఈవినింగ్ కూడా మీకు డ్యూటీ అన్నది ఉంటుంది. అదేవిధంగా ఈ శ్రీవారి సేవ అన్నది ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, మీరు టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా ఈ వెబ్సైట్ ద్వారా కానీ మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు ముందుగానే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఆన్లైన్లో ఈ శ్రీవారి సేవ అన్నది రిలీజ్ అవ్వని వెంటనే మీరు డేట్ని ఎంపిక చేసుకుని బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. శ్రీవారి సేవకి సంబంధించిన వయసు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలండి. మీరు గ్రూప్గా వెళ్తే గ్రూప్గాను, సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా తిరుమల వెళ్ళి లేదా తిరుపతి వెళ్ళి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి సేవ అన్నది 7 డేస్ ఉంటుందండి. మ్యాక్సిమం మీకు డ్యూటీ అవర్స్ అన్నది 4 అవర్స్ నుండి 6 అవర్స్ లోపే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మనకి శ్రీవారి సేవలు అయితే ప్రధానంగా మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 డేస్ సేవ చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. లేదు మీరు డైరెక్ట్గా తిరుమల అన్నది ఆప్షన్ పెట్టుకుంటే మీరు తిరుమల కొండపైన 7 డేస్ కూడా కొండపైనే సేవ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే, శ్రీవారి సేవకి అంటే జనరల్ సేవకులు కానీ లేదా నవనీత సేవ చేసుకున్న వాళ్ళైతే మీరు అదే రోజున తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలండి. పరకమణి సేవ బుక్ చేసుకున్న వాళ్ళైతే ఒక రోజు ముందుగా మీరు సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి. ఇందులో ఆడవారికి సేవా సదన్ ఉన్న దగ్గర, మగవారికి సేవా సదన్ 2 దగ్గర అకామిడేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మీకు టెంపుల్ డ్యూటీ కూడా ఉంటుందండి. ఇది లక్కీ డిప్లో టీటీడీ దేవస్థానం వారు అయితే ప్రతిరోజు కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది సాయంత్రం 5 తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే SMS అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల SMS రాలేదనుకోండి, మనకి సేవా సదన్ 2 దగ్గరే నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుందండి. అంటే టెంపుల్ డ్యూటీ ఎవరికి వచ్చిందన్నది మీరు అక్కడ ఆ నేమ్స్ కూడా వెరిఫై చేసుకుని టెంపుల్ డ్యూటీ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. టెంపుల్ డ్యూటీ అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో ఆనంద నిలయంలో శ్రీవారి వద్ద సేవ ఉంటుందండి. అంటే శ్రీవారి భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు కదా, అక్కడ కూడా మనం స్వామివారి యొక్క దర్శనానికి వెళ్తున్నప్పుడు చూసే ఉంటాం. అక్కడ కూడా శ్రీవారి సేవకులు ఉంటూ ఉంటారు. అక్కడ డ్యూటీ కోసం చాలామంది శ్రీవారి భక్తులు అయితే ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇది జనరల్ శ్రీవారి సేవకులకి, అదేవిధంగా నవనీత సేవ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు కూడా ఈ సేవ అయితే ఉంటుందండి. ఇది మొత్తం కూడా లక్కీ డిప్లో తీయడం జరుగుతుంది. మీరు గ్రూప్గా వెళ్ళినా లేదా సింగిల్గా వెళ్ళినా. గ్రూప్ అంటే మనకి 10 మంది కానీ 15 మంది కానీ శ్రీవారి భక్తులు ఉండాలండి. మీరు మాత్రమే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో మీరు ముందుగా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి రెడీగా పెట్టుకోండి. మీరు ఫోటో సైజు కూడా 1 MB లోపు ఉండాలండి. మీకు ఆ డీటెయిల్స్లో మీ ఆధార్ కార్డు, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, మీ ఫాదర్ నేమ్ కానీ లేదా మీ హస్బెండ్ నేమ్ కానీ మీరు ఫిల్ చేయాలి. మెంటలీ ఫిట్, ఫిజికల్లీ ఫిట్ అన్నది, అదేవిధంగా అడ్రస్, తర్వాత మనకి రెడ్ కలర్లో స్టార్ మార్క్ ఉంది కదండి, అవి మాత్రం ఖచ్చితంగా ఫిల్ చేయాలి. మిగిలినటువంటిది మీరు స్కిప్ చేసినా పర్వాలేదు. మీకు సేవ రిలీజ్ అయిన వెంటనే ఏదో ఒక డేట్ని, అంటే మీరు ఏ డేట్కి అయితే వెళ్ళి సేవ చేద్దాం అనుకుంటున్నారో ఆ డేట్ని ఎంపిక చేసుకుని సేవ అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఇలా ముందుగా డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోవడం వల్ల మీరు బుక్ చేసుకోవడానికి అయితే ఈజీ అవుతుందండి. కాబట్టి ఇంకా ఎవరైతే బుక్ చేసుకోలేదో, ఎవరైతే సేవ్ చేసుకోలేదో డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు తొందరగా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని సేవ్ చేసుకోండి. రేపు మధ్యాహ్నం 25వ తారీఖున ఏప్రిల్ నెల మధ్యాహ్నం 3 గంటలకు అయితే ఈ శ్రీవారి సేవలు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా నవనీత సేవ అంటే వీళ్ళ వయసు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలండి. ఇది మొత్తం అంతా కూడా ఆడవాళ్ళు మాత్రం అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. మగవాళ్ళు అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. పరకమణి సేవలో కూడా మనకి కేవలం మగవారు మాత్రం అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప ఆడవారు అప్లై చేయడానికి అవకాశం ఉండదండి. శ్రీవారి సేవలో అయితే బోత్, అంటే ప్రత్యేకించి ఆడవాళ్ళందరూ కూడా ఒక గ్రూప్కి వెళ్ళొచ్చు లేదా సింగిల్గా కూడా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మగవాళ్ళు ప్రత్యేకంగా గ్రూప్గా కానీ లేదా సింగిల్గా కానీ మగవాళ్ళు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా బోత్ అంటే ఇద్దరు కలిపి కూడా తిరుమల శ్రీవారి సేవ చేసుకోవడానికి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని ఫ్యామిలీ నుంచి మగవారు ఆడవారు కూడా కలిసి సేవ చేయడానికి వెళ్దాం అనుకుంటారు. కాబట్టి మీరు కూడా బోత్ మేల్ అండ్ ఫీమేల్ కోటాలో ఈ సేవ అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో విష్ణునివాసం దగ్గర అయితే మీరు రిపోర్ట్ చేయాలండి. అక్కడే మీకు అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా రేపు రిలీజ్ అవుతున్నటువంటి శ్రీనివాస దివ్య అనుగ్రహ విశిష్ట వామన టికెట్లు అన్నది మనకి మే నెలకు సంబంధించిన కోటలో భాగంగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకి జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవలు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మనకి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి తిరుపతిలో మనకు ప్రధానంగా 3 ప్లేసుల్లో స్వామివారికి దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణునివాసం దగ్గర,
ఉదయం ప్రజెంట్ అయితే ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల మధ్యలో అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న పిల్లలను కూడా మీరు తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళకైతే టోకెన్ అయితే అవసరం లేదండి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే టోకెన్ అవసరం లేదు. 12 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చొని టోకెన్ తీసుకోవాలి మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి. అదేవిధంగా రెండో ప్లేసు తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం. ఇక్కడ కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి లేదా 5 గంటల నుంచి కూడా మనకి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే అవసరం లేదండి. 12 సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలి. మూడో ప్లేసు తిరుపతి అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఇక్కడైతే 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి దివ్య దర్శన టోకెన్స్, అంటే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలినడకని తిరుమల కొండపైకి చేరుకుంటారో వాళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్స్ని దివ్య దర్శన టోకెన్స్ అంటారండి. ఇది కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ తీసుకోవాలి. రెండో టోకెన్ వచ్చేసి ఈ 2 ప్లేసుల్లో ఏ విధంగా ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా అక్కడ కూడా అదే టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అక్కడ ఆధార్ కార్డుని చూపించి భూదేవి కాంప్లెక్స్లో టోకెన్ తీసుకోవాలి. అదేవిధంగా మీ దగ్గర టోకెన్ ఉన్నా లేకపోయినా సరే శ్రీవారిని సర్వదర్శనం ద్వారా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మీ దగ్గర టోకెన్ ఉన్నా లేకపోయినా సరే అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ తిరుమల కొండపైకి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. మీకు అకామిడేషన్ అయితే తిరుమల కొండపైన సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. దానికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి లైన్లో నిల్చుని రూమ్ అయితే తీసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.